రాష్ట్రంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటివరకు సాధారణ పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రుల ఇండ్లలోనే చోరీలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సీసీ కెమెరాలతో నిఘా ఉండే రాజ్భవన్లో దొంగతనం జరిగింది. గవర్నర్ అధికారి నివాసంలోకి దర్జాగా వెళ్లిన ఓ వ్యక్తి మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్లోకి చొరబడి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు. ఇంతకు ఇది ఇంటి దొంగల పనా లేదా మరెవరి పాత్ర అయినా ఉన్నదా? నిత్యం హై సెక్యూరిటీతో సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్భవన్లో ఓ ఆగంతకుడు చోరీకి పాల్పడ్డాడు. రాజ్భవన్ సుధర్మ భవన్లో విలువైన హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు. మే 14న రాత్రి హెల్మెట్ ధరించి వచ్చిన వ్యక్తి సుధర్మ భవన్లో మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్లోకి వెళ్లినట్లు సీసీటీవీలో గుర్తించారు. మొత్తం 4 హార్డ్ డిస్కులు మాయమైనట్లు సిబ్బంది నిర్ధారించారు. ఈ మేరకు రాజ్భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. హార్డ్ డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన కొన్ని రిపోర్టులు, ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తుంది.